క్రిటికల్ కేసెస్ ఉన్నాయి. ఓకే. సో అలాంటివి మనం 1-on-1లో మాట్లాడితే బెటర్. అందరికీ అది రేర్గా వచ్చే డిసీజెస్ అనుకోండి. ఓకే. సో దాని గురించి ఇక్కడ మనం ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండదు దానివల్ల. ఓకే. అది 1-on-1లో మాట్లాడదాం, డోంట్ వరీ. ఓకే. రెగ్యులర్గా ఉన్న జనరల్గా ఉన్నటన్నీ ఇప్పుడు మాట్లాడుకో. ఓకే. సో విచ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ వెయిట్ లాస్ అంటే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చను. సో నాన్ వెజ్ తింటే ఫాస్ట్గా వెయిట్ లూజ్ అవుతారా, వెజ్ తింటే లూజ్ అవుతారా, మీరేం చెప్తారు అనేది ఒక క్వశ్చన్. ఓకే. సో మంచి క్వశ్చన్. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ బేసిక్గా వెయిట్ లాస్ అంటే ఏంటి. ఓకే. సో వెయిట్ ఎలా లూజ్ అవుతాము. ఓకే. నేను ఆల్రెడీ మీకు బిఎంఆర్ ఒక కాన్సెప్ట్ గురించి చెప్పా, గుర్తుంటే. ఓకే. గుర్తుందా ఎవరికైనా? గుర్తుంటే ఎస్ పెట్టండి చాట్లో, ఆర్ చేతులు హ్యాండ్స్ అప్ పెట్టండి. గుర్తుంటే వాట్ ఈస్ బిఎంఆర్ అని, బేసల్ మెటబాలిక్ రేట్ అని చెప్పాం కదా. అంటే ఏంటి, మన బాడీ మినిమం అంటే నేను ఏం పని చేయకపోయినా తిని పడుకున్నా కూడా నా బాడీకి కొద్దిగా ఎనర్జీ అవసరం. ఓకే. హార్ట్ ఫంక్షనింగ్, బ్రెయిన్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, బ్లడ్ సర్క్యులేషన్, బ్రీతింగ్, వీటన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి. ఆ మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ని బిఎంఆర్ అంటాం. దానికి తోడుగా నేను నడిచే పనులు, మెట్లెక్కి మెట్లు దిగిన, బరువులు మోసిన, ఇవన్నీ కూడా నేను చేసే ఎక్స్ట్రా పనులు అనుకోండి, దానికి కొంత ఎనర్జీ కావాలి. అంటే నా బాడీకి ఎంత కావాలి ఈ రోజుకి ఎనర్జీ అనేది దేని మీద ఆధారపడుతుంది, నా బిఎంఆర్ ప్లస్ నేను ఈరోజు చేసే ఫిజికల్ యాక్టివిటీ, ఈ రెండు కలిపి నాకు ఈరోజు కావాల్సిన ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కలిపి 2000 అనుకోండి. ఓకే. నా బాడీ 2000 కావాలా. నేను ఒకవేళ 2500 తినేస్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా వెయిట్ పెరుగుతా. అంతేనా? ఒకవేళ నేను 1500 తింటుంటే వెయిట్ తగ్గుతా. సైంటిఫిక్గా ఇది నేను పేపర్ మీద చెప్తున్నా, ఎలా వర్క్ అవుతుందనే తర్వాత స్టోరీ డిస్కషన్. పేపర్ మీద చూసుకుంటే మీ బాడీకి కావాల్సిన అంటే తక్కువ క్యాలరీలు తింటే లావు తగ్గుతారు, ఎక్కువ క్యాలరీలు తింటే లావు అవుతారు. ఇంత సింపుల్ లాజిక్ కదా. సో దీంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన ఫుడ్స్ 3. ఓకే. మ్యాక్రో న్యూట్రియంట్స్ అనుకుంటే. ఓకే. ఏమేమి ఉంటాయి మ్యాక్రోలో? కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు, ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు, ప్రోటీన్ మాంసకృతులు, ఈ 3. ఓకే. ఈ మూడిట్లో కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ ఈ రెండు కూడా 1 గ్రామ్ తింటే ఎన్ని క్యాలరీలు వస్తాయి ఎనర్జీ అంటే 4 క్యాలరీస్ వస్తాయి 1 గ్రామ్ తింటే. ఓకే. ఫ్యాట్ మాత్రం 1 గ్రామ్ తింటే 9 క్యాలరీస్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు జనరల్గా టక్కని ఎవరైనా ఏం చెప్తారు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫ్యాట్ తినడం మానేయి. ఎందుకు? 9 క్యాలరీలు ఇచ్చేస్తుంది అది గ్రామ్కి. ఓకే. అదే నువ్వు కార్బోహైడ్రేట్ తిన్నా, ప్రోటీన్ తిన్నా 4 గ్రాములే వస్తుంది. అంటే 2-2.5 రెట్లు ఎక్కువ ఎనర్జీ ఇచ్చేస్తుంది ఫ్యాట్. సో ఫ్యాట్ తినడం తగ్గించాలి, ఆయిల్ లెస్ ఫుడ్ తినాలి. ఓకే. ఫ్యాట్ స్కిన్లెస్ చికెన్ తినాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇవన్నీ పక్కన పెడితేనే మీరు లావు తగ్గుతారు అనేది ఒక భ్రమ. కాకపోతే ఇక్కడ అర్థం కావాల్సింది ఏమంటే, సో నేను కార్బోహైడ్రేట్ కేజీ అయినా తింటా. అంటే ఒక బిర్యానీ, ఫుల్ బిర్యానీ పెడితే తినేస్తాం. ఆయిల్ తాగలుగుతానా? ఒక 1/2 లీటర్ తాగలేం. అవునా? పోనీ ఒక గ్లాస్ ఆయిల్ తాగలుగుతారా? తాగితే మోషన్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫ్యాట్లో ఎక్కువ క్యాలరీస్ వచ్చినా కూడా మీరు ఫ్యాట్ని ఎక్కువ తినలేరు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. కొంచెం తింటేనే మీ కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి, మీరు ఇడ్లీ తిన్న రోజు తొందరగా ఆకలేస్తుంది. అదే పూరి తిన్న రోజు అంత ఈజీగా ఆకలేదు. దోశ పూరీనో తింటే. ఎందుకు? అది పల్చగా ఉందనే షేప్ కాదు, దాంట్లో ఫ్యాట్ ఉందని. మీకు అర్థమైందా? ఫ్యాట్ మైలేజ్ పెంచుతుంది, అంటే మీకు ఆకలిని తగ్గిస్తుంది. అంటే మీరు ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండడానికి ఫ్యాట్ అనేది హెల్ప్ చేస్తుంది. అది సింపుల్గా లాజిక్ అర్థం అవ్వాల్సింది. ఓకే. సో ప్రోటీన్ అయినా అంతే. తొందరగా అరిగిపోయేది కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు. దాంట్లో కూడా కాంప్లెక్స్ కార్బ్స్, సింపుల్ కార్బ్స్ అంటాం, అంటే రీఫైన్డ్ కార్బ్స్ అనుకోండి. సో బిస్కెట్లు, చాక్లెట్ అన్నిటికంటే ఫాస్ట్. దానికంటే బెటర్ ఏంటంటే వెజిటేబుల్స్ కానీ, లేకపోతే హోల్ గ్రెయిన్స్ అంటాం కదా, ఏమంటారు, హోల్ కార్బ్స్ అంటాం. ఓకే. అలాంటివి. సో ప్రోటీన్ అంటే మాంసకృతులు, నాన్ వెజ్ ఏదైనా అనుకోండి. ఓకే. ఫ్యాట్కి వచ్చే లోపల గీ, బటర్, మనం వాడేటివి కుకింగ్, ఇట్లాంటివన్నీ కూడా. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ క్యాలరీలు మాట్లాడుకున్నాం. బట్ ఒక సైన్స్ ఉంది, దీని వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని కానీ అర్థం చేసుకుంటే మీకు అర్థమైద్ది వెయిట్ లాస్ ఎంత ఈజీగా అవ్వచ్చు అనేది. ఓకే. దీనికి ఫుడ్స్కి మనం ఫ్యాట్ స్టోరేజ్ ఎవరు చేస్తారు బాడీలో? ఇన్సులిన్ అనే హార్మోన్ ఫ్యాట్ స్టోరేజ్ చేస్తుంది. ఈ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని సెల్లోకి పంపించడం కానీ, మిగిలిపోయిన గ్లూకోజ్ని ఫ్యాట్గా మార్చడం కానీ ఎవరు చేస్తారో? ఇన్సులిన్ చేస్తుంది.
మీరు ఇన్సులిన్ ఎన్నిసార్లు పిలిస్తే అంత ఫ్యాట్ మీ బాడీలో డిపాజిట్ అవుతుంది, అంటే మీరు అంత వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఏ ఫుడ్ ఇన్సులిన్కి ఎలా రెస్పాండ్ అవుతుంది? ఫ్యాట్, క్యాలరీలు ఎక్కువే, కానీ ఫ్యాట్ తింటే ఇన్సులిన్ స్టిముల్ అవుతుంది కదా? కాదు. అంటే దాని మీనింగ్ ఏంటి? మన బాడీలో ఫ్యాట్ని తీసుకుని ఫ్యాట్ స్టోర్ చేసుకునే మెకానిజం ఉండదు. కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్గా మారి అది ఫ్యాట్గా మారుతుంది తప్ప ఫ్యాట్గా మారదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో ఫ్యాట్ తీసుకుంటే ఇన్సులిన్ స్టిమ్యులేట్ కాదు. ఓకే, సో ప్రోటీన్ తీసుకుంటే లైట్గా స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే, అదేవిధంగా కార్బోహైడ్రేట్ తీసుకుంటే విపరీతంగా స్టిమ్యులేట్ అవుతుంది. అర్థమవుతుందా? చాలా ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే, ఫ్రూట్స్ కానీ. అందుకని ఒకవేళ మీరు ఏదైనా వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తుంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఫ్రూట్స్ ఆపేయాలి. అర్థమవుతుందా? ఫ్రూట్స్ని కంప్లీట్గా పక్కన పెట్టాలి. అయ్యో ఫ్రూట్స్ని కంప్లీట్గా, ఎందుకంటే నేను 2-3 క్వశ్చన్స్ కలిపేస్తున్నా ఇక్కడ. ఓకే, క్రేవింగ్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. క్రేవింగ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఏ ఫ్రూట్స్ తింటే మంచిదని కూడా అడిగినారు. వాటికి కూడా ఆన్సర్లు ఇక్కడ మీకు ఏడే వచ్చేస్తాయి. ఓకే, సో ఫ్రూట్స్ మంచిదే. ఒకవేళ మనం ఫ్రూట్స్ తింటుంటే దేనికి తింటున్నాం? ఓకే, ఫ్రూట్స్ మనం తినే పర్పస్, కూరగాయల్లో కూడా వైటమిన్స్ మినరల్స్ వస్తాయి. ఓకే, ఫ్రూట్స్లో కూడా వైటమిన్స్ మినరల్స్ వస్తాయి. కూరగాయల్ని మనం బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుని తినడం వల్ల చాలా వరకు హై టెంపరేచర్స్లో కుక్ చేయడం వల్ల వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఎలాగో ఆవిరైపోతాయి. సో మిగిలినటివి కూడా ఆ, చాలా తక్కువ క్వాంటిటీలో మనకు బాడీకి వస్తుంది. అర్థమవుతుందా? సో ఫ్రూట్స్ ఏంటి, మనం బాయిల్ చేయము, పచ్చిగానే తింటాం, రాగా తింటాం, ఫ్రూట్స్ని బాయిల్ చేయకుండా తింటాం. కాబట్టి ఫ్రూట్స్లో నుంచి మనకు వైటమిన్స్ మినరల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, కానీ ఫ్రూట్స్లో ప్రాబ్లం ఏంటి మనకు? ఓకే, ఫ్రక్టోస్ ఎక్కువగా వస్తుంది. ఫ్యాటీ లివర్కి ప్రధాన కారణం ఏంటి? ఫ్రూట్స్లో ఉన్న ఫ్రక్టోస్ అనుకోండి. ఓకే, చాలా కారణాలు ఉన్నాయి, మనం ఫ్యాట్ స్టోరేజ్ అన్నీ మాట్లాడుకున్నాం. ఫ్రక్టోస్ అనేది గ్లూకోజ్ని మెటబలైజ్ చేసినట్టుగా మన బాడీ ఫ్రక్టోస్ని చేయదు. అదంతా కూడా లివర్ మీద డిపాజిట్ అవుతుంది. ఓకే, ఫ్రూట్స్ వల్ల నష్టాలు ఏంటి అంటే, లాభాలు ఏంటి? వైటమిన్స్ మినరల్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఒక ఫ్రూట్ తింటే వచ్చేస్తుందా? ఒక అరటిపండు తింటే 2-3 విటమిన్లు ఉంటాయి అనుకుందాం. ఒక యాపిల్ తింటే 2-3 ఉంటాయి. మన బాడీకి ఎన్ని కావాలా? 13 విటమిన్స్, 11 మినరల్స్ కావాలి. ఓకే, 13 విటమిన్లు, 11 మినరల్లు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది కదా. విటమిన్ ఏ కంటికి, విటమిన్ బి ఎనర్జీ విటమిన్, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది బేబీ గ్రోత్కి, మీ ఎండోమెట్రియాసిస్ అంటాం పీరియడ్ పెయిన్కి, ఇవన్నీ కూడా. ఓకే, సరే, బి కాంప్లెక్స్ పక్కన పెడితే సి సి అనేది ఇమ్యూనిటీకి సంబంధించి ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఉపయోగపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్ అంటాం. విటమిన్ డి మనం చాలా మాట్లాడుకున్నాం, బోన్ హెల్త్కి కానీ, అండ్ ఇమ్యూనోమాడ్యులేటర్ అంటాం, ఇమ్యూనిటీని కంట్రోల్ చేయడానికి కానీ. ఈ స్కిన్కి సెలబ్రిటీస్ అందరూ వాడే ఒక విటమిన్ ఏంటంటే విటమిన్ ఈ, స్కిన్ టోన్ బాగుండడానికి. ఓకే, అండ్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, క్యాన్సర్తో ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వైటమిన్ ఈ ప్లేస్ మేజర్ రోల్ యాంటీ ఆక్సిడెంట్గా. అదేవిధంగా కే, బ్లడ్ క్లాట్ అవ్వడానికి, చిన్న దెబ్బ తగిలింది అక్కడ తొందరగా గడ్డగట్టాలి, బ్లడ్ కట్టలేదంటే ఏమవుతుంది? మనం చనిపోతాం, బ్లడ్ వెళ్ళిపోతూనే ఉంటాయి. సో వైటమిన్ కే ప్లేస్ మేజర్ రోల్. ఓకే, రక్తం గడ్డగట్టడానికి చాలా అవసరం అది. ఓకే, మీరు ఏదైనా సర్జరీ చేయాలంటే అదే చెక్ చేస్తారు, కే ఎలా ఉంది, బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా అని. ఊరికే తీసుకువెళ్ళి సర్రని కోసారు, అర్థమవుతుందా? కోసేసినాక మళ్ళీ ఎటా ఆపాల బ్లడ్ ఫ్లోని. సో అంటే మీకు అర్థం కావడానికి, సో ఒక్కొక్క విటమిన్కి ఒక్కొక్క మినరల్ ఒక్కొక్క పని ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫ్రూట్ తినేయడం వల్ల మనకు అన్నీ వస్తాయంటే అది భ్రమ. కొన్ని 2 ఫ్రూట్లు తింటే వస్తాయంటే కూడా భ్రమే. అట్లీస్ట్ 4-5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్. అతను 3 యాపిల్ తింటా నేను, 3 అరటిపండ్లు తింటానంటే అలా కాదు. 5 కలర్స్, కలరింగ్ యువర్ డైట్ అంటాం. 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ పక్కన పెడదాం, ఫ్రూట్స్ 5 రకాల కలర్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైనాపిల్ తిన్నారు, యెల్లోగా ఉంటుంది కదా. సో బనానా తిన్నారు, ఒకవేళ వైట్గా ఉందనుకుందాం లోపల. ఓకే, ఇంకేమున్నాయి? మేబీ డ్రాగన్ ఫ్రూట్ వైట్గా ఉంటుంది. ఓకే, జామకాయ ఇంకొక, అంటే ఇక్కడ మనకు అర్థం గ్రీన్గా ఉంటుంది అనుకుందాం. అట్లా 5 కలర్స్ ఆఫ్ గ్రేప్స్ బ్రౌన్గా ఉంటాయి, పర్పుల్గా ఉంటాయి. ఇట్లా మీరు 5 రకాల కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ తినగలిగితే వాటికి సంబంధించి అన్ని విటమిన్స్ మినరల్స్ వస్తాయి. ఎందుకంటే దేంట్లో ఏముంటాయో మనం ఐడెంటిఫై చేయడం ప్రతిదీ కష్టం కాబట్టి కలర్స్ గురించి చెప్తారు. 5 కలర్స్ మీరు తింటే, అది కూడా ఏందో ఒక్క పీస్ తింటే కాదు, అట్లీస్ట్ మంచి క్వాంటిటీలో తింటే. ఓకే, సో మీకు బాడీకి కావాల్సిన అన్ని వైటమిన్స్ మినరల్స్ వస్తాయి. ప్లస్ అది కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే. మనం ఈరోజు తిన్న యాపిల్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ది, అవునా? మనం తినే అరటిపండు కూడా ఒక 10 రోజులు ఉంటుంది కట్ చేసి చెట్లో నుంచి.
ఎందుకంటే పండైనగా ట్రాన్స్పోర్ట్ చేయలేరు కాబట్టి కాయగానే ట్రాన్స్పోర్ట్ చేస్తారు కాబట్టి ఇవన్నీ మీకు అర్థం కావడానికి ప్లస్ ఇవన్నీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఓకే కాల్షియం కార్బైడ్స్ అంటారు అంటే రైపెనింగ్కి పండు చేయడానికి వాడే కెమికల్స్ ఓకే అవి న్యూరాన్ ట్రాన్స్మిషన్ని దెబ్బతీస్తాయి న్యూరల్ లింక్ని కట్ చేస్తాయి బ్రెయిన్కి సెల్కి ఒక లింక్ ఉంటుంది బాగా అర్థం చేసుకోండి ఇది మన సెల్ ఎంత గ్రో అవ్వాలి అంటే సెల్ని మైండ్ కంట్రోల్ చేయాలి నువ్వు ఎంత గ్రో అవ్వాలి ఎప్పుడు ఆగాలి గ్రో అవ్వడం అనేది ఆ లింక్ కట్ అయిపోయింది అనుకోండి సెల్ విపరీతంగా గ్రో అయిపోతూ ఉంటుంది మల్టిప్లై అయిపోతుంటుంది దాన్నే క్యాన్సర్ అంటాం అర్థమవుతుందా సో ఆ మ్యూటేషన్ అనేది కంటిన్యూస్ జరుగుతుంటే దాన్ని మనం క్యాన్సర్ సెల్స్ దానికి ప్రధాన కారణం ఏంటి ఆ లింక్ తెగిపోవడమే బ్రెయిన్కి ఓకే ప్లస్ ఆ సెల్కి ఉన్న లింక్ ఓకే ఆ న్యూరల్ లింక్ అనేది కట్ అయిపోవడమే ప్రాబ్లం దీనికి ప్రధాన కారణం వన్ ఆఫ్ ద రీజన్ కాల్షియం కార్బైడ్స్ ఫ్రూట్స్లో వాడేటివి అంటే దాని మీనింగ్ ఏంటి ఫ్రూట్స్ తినాలంటే ఏం చేయాలి మరి మరీ పండు కాకుండా దూరగా ఉన్నప్పుడు తినడం సో దట్ ఫ్రక్టోస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి రెండోది సీజనల్ ఫ్రూట్స్కి వెళ్ళడం అంటే మీ ఇంట్లో జాంకాయ చెట్టు ఉంటే కోసుకొని తినడం మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే అంటే ఎరువులు అంటే మీకు కాల్షియం కార్బైడ్స్ వాడినట్టు బయట దొరికేటివన్నీ వాడతారు అది మనకు అర్థం కావాల్సింది చాలా వరకు ఫ్రూట్స్లో వాడతారు కాబట్టి ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలా ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తినాలా యాపిల్ మీకు సంవత్సరం మొత్తం దొరుకుతుంది సో దాన్ని అవాయిడ్ చేయడం బెటర్ అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను ఓకే సో ఫ్రూట్స్ తినేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకోండి ఏదో రాదు వైటమిన్స్ మినరల్స్ వస్తాయి అర్థమైందా సో వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు షుగర్ని ఆపాలి ఎందుకంటే షుగర్ ఇన్సులిన్ని స్పైక్ చేస్తుంది కాబట్టి ఫ్రక్టోస్ ఇన్సులిన్ని స్పైక్ చేస్తుంది కాబట్టి దాన్ని ఆపాలి కాబట్టి దాన్ని ఆపినప్పుడు వైటమిన్స్ మినరల్స్ ఎలా మరి సో అందుకనే మల్టీవిటమిన్ యూస్ చేసుకుంటా చేయొచ్చు మీరు ఒక గోల్ పెట్టుకొని ఇంత తగ్గాలి నేను అనే వరకు అప్పటిదాకా కూడా ఫ్రూట్స్ని పక్కన పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కేసు తీసుకుంటే 15-16 ఏళ్ళు అయినట్టుంది ఫ్రూట్స్ని ఇష్టంగా తిని మ్యాంగో సీజన్ వస్తే డెఫినెట్గా అప్పుడప్పుడు పడిపోతాయి ఓకే అది ఇష్టంగా తినడం అంతేగాని విటమిన్స్ కోసం తినడం అనే కాన్సెప్ట్ లేదు 15-16 ఏళ్ళు అయిపోయింది ఐ యూజ్ మల్టీవిటమిన్ ఓకే కాకపోతే మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని ఆర్గానిక్గా ఉండేది మెడిసిన్ వేరు సప్లిమెంట్ వేరు బాగా అర్థం చేసుకోవాలి సింథటిక్ ల్యాబ్లో తయారు చేసే దాన్ని మెడిసిన్ అంటాము ఫుడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే దాన్ని సప్లిమెంట్ అంటాం ఓకే మంచి బ్రాండ్ ఉంటే డెఫినెట్గా మెడిసిన్ కంటే సప్లిమెంట్ కొద్ది కాస్ట్ ఉంటుంది బట్ సేఫ్ ఓకే ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు ఇప్పుడు 16th ఇయర్ 16వ సంవత్సరం ఓకే ఎనీవే సో బ్యాక్ వస్తే ఫ్రూట్స్ గురించి అయిపోయింది కదా ఇంకా ఫ్రూట్స్ గురించి ఏ డౌట్ ఉండకూడదు మంచిదా చెడ్డదా ఆ ఫ్రూట్ మంచిదా ఈ ఫ్రూట్ మంచిదా ఇవన్నీ అడగద్దండి ఇంకా ఏ ఫ్రూట్ అయినా ఓకే ఎందుకు తింటున్నారో పర్పస్ తెలుసుకొని తింటే మంచిది అర్థమవుతుందా సో పర్పస్ లేకుండా తిన్నాం అనుకో బాగుంది దగదగ మెరస్తా అని వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది ఆపిల్స్కి మీరు గీరండి ఇట్లా తెల్లగా ఒక లేయర్ వస్తుంది ఓకే కోల్డ్ స్టోరేజ్లో ఎన్ని రోజుల నుంచి ఉందో తెలియదు సో అందుకని అంటే మీకు అర్థం కావాల్సింది ఏ ఫ్రూట్ అనేది పక్కన పెడదాం 5 రకాల ఫ్రూట్స్ తినగలిగితే రోజులో మంచి క్వాంటిటీ కనీసం ఒక బౌల్ చిన్న బౌల్ ఆర్ హ్యాండ్ఫుల్ ఆఫ్ తినగలిగితేనే మీ బాడీ కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ వస్తాయి ఇది గుర్తుపెట్టు లేదు ఏదో ఊరికే నాకు ఇష్టమో తింటున్నానంటే తినచ్చు అది కూడా అలా తినాలనుకుంటే దోరగా తినండి సీజనల్ ఫ్రూట్స్ తినండి బట్ ఆ ఒక ఫ్రూట్ రెండు ఫ్రూట్లో తినేసి నా బాడీకి అన్నీ వచ్చేస్తున్నాయని భ్రమలో ఉండద్దు ఎందుకంటే బాడీ మిమ్మల్ని ఈరోజు అడగదు అంటే ఏంటి దాని మీనింగు నాకు ఈరోజు వైటమిన్ డి తక్కువ ఉంటే నా బాడీ ఇప్పుడు దాహం వేస్తే బాడీ అడుగుతుంది వైటమిన్ డి తక్కువ ఉంటే అడుగుతుందా అడగదు ఎప్పుడు అడుగుతుంది ఎప్పుడో జారి పడతారు కదా కింద అప్పుడు ఇరుగుతుంది అదే అడగడం అంటే అప్పుడు డాక్టర్ ఇస్తాడు వైటమిన్ డి కాల్షియము రెస్ట్ అన్నీ కలిపిస్తారు అప్పుడు పోయి కూర్చోవాలి మనం ఆ బోన్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి మీకు అర్థమవుతుందని చెప్పేది మన బాడీలో చాలా విషయాలు ఓకే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలామంది అడిగారు ఓకే వైటమిన్ ఏ డెఫిషియన్సీ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం స్క్రీన్కి అట్లీస్ట్ ఓకే నేను అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాను మీకు టాపిక్ ప్రకారం మీరు మళ్ళీ సపరేట్గా చెప్పట్లా గుర్తుపెట్టుకోండి ఓకే కనీసం ఒక 30 సెంటీమీటర్స్ అంటే ఒక అడుగు అనుకోండి ఒక 1 ఫీట్ ఉండేటట్టుగా వీడియోలు చూసే పని అయితే మొబైల్ అయితే అట్లీస్ట్ 15 సెంటీమీటర్లు అంటే హాఫ్ ఫీట్ అన్న అంటే ఒకవేళ చెయ్యి ఇట్లా పెట్టుకుంటే మీరు ఇది అనుకోండి ఒక జాన ఇంత దూరంలో పెట్టుకోండి ఓకే మీరు వంగుతున్నారంటే మొబైల్ చూడడానికి ఒక్కొక్క సెంటీమీటర్ వంగే కొద్దీ మీరు 10 కేజీలు బరువు వేస్తున్నట్టు మీ వర్టిబ్రేట్ అంటాం అదేమంటారు స్పైనల్ కార్డ్ అర్థమవుతుందా మీరు వంగి చూస్తుంటే విపరీతమైన బరువు వేస్తున్నారని అర్థం మీకు బ్యాక్ పెయిన్ స్పాండిలైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ అప్పుడు ఎట చూడాలా తల స్ట్రైట్గా పెంచుకోవడానికి ట్రై చేయండి మొబైల్ లెన్స్ ఎట్ట చూసేస్తారు అంటే చెయ్యి తలపైకి అంటే అట్టన్నా తగ్గిస్తారు కదా చూడడం లేదంటే పడుకొని చూడండి లేకపోతే అంటే మీకు అర్థం కావాలి ఇది ఓకే
వంగి ల్యాప్టాప్లో వర్క్ చేసే వాళ్ళు కూడా వంగి దాంట్లో దూరేసి ఉంటారు కదా, బాగా వెనక్కి కూర్చొని స్ట్రైట్గా అది మీ ఐ లెవెల్కి లేపుకుంటే టేబుల్ ఉంటే మీకు అర్థమవుతుంటే నేను చెప్పేది. సో మీ ఐ లెవెల్కి పెట్టుకొని చేసుకుంటే సో మీకు అంటే ఫ్యూచర్లో మీకు మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. అది మీకు అర్థం కావాల్సింది. ఓకే. సో డిస్టెన్స్ పెట్టుకోండి. అట్లీస్ట్ ల్యాప్టాప్లో అయితే 1 ఫీట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఒక అడుగు. మొబైల్ అనుకుంటే 15 సెంటీమీటర్స్ అట్లీస్ట్ ఉంచుకోవాలా. బ్రైట్నెస్ని వీలైనంత తక్కువ పెట్టుకోండి. డార్క్ మోడ్ అని ఉంటుంది. ఓకే, అవి చూడండి. ఇప్పుడు చాలా మొబైల్స్లో ఐ కంఫర్ట్ ఉంటుంది. ఓకే, అది ఆన్ చేసుకుంటే కొంచెం మీకు వామ్గా కనిపిస్తుంది స్క్రీన్. ఓకే, సో దట్ తగ్గుతుంది. ఓకే, లేదు ఎక్కువ వాడుతున్నామంటే యాంటీ గ్లేసెస్ ఉంటాయి. బ్లూ లైట్ రేడియేషన్ని బ్లాక్ చేసే అద్దాలు దొరుకుతాయి. అంటే సైట్ ఏమి ఉండదు దాంట్లో, ఓన్లీ మీరు ఈ లైట్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి. ఓకే, అలాంటివి తీసుకోవచ్చు. బ్రైట్నెస్ వీలైనంత తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఓకే బయట నుంచి చేయాల్సినవి. నిద్ర ఇవన్నీ ఇంపార్టెంట్. వాటర్ తాగడం, నిద్ర. అట్లీస్ట్ 15 మినిట్స్కో అరగంటకో అలారం పెట్టుకొని, మొబైల్లో యాప్స్ చాలా ఉన్నాయి పెట్టుకొని అట్లీస్ట్ ఒక 15 మినిట్స్కి ఒకసారో, లేదు పోనీ హాఫ్ అన్ అవర్కి ఒకసారో లేచి కొంచెం బాడీ కదిలిచ్చి మళ్ళీ కూర్చోవడం, లేదు అట్టా పోయి వాటర్ తీసుకొని వచ్చుకోవడం. వాటర్ దే అనకుండా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇది ఒక పెద్ద బాధ. కూర్చొని ఉండిపోయి ఉంటాం కదా. హాఫ్ అన్ అవర్కి ఒకసారైనా లేచి మీరు వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం, మీరు వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ కూర్చోవడం కావాలంటే బాడీని కొంచెం కదిలిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడినాం. ఓకే, సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అని. ఓకే, కూర్చొని ఉండడం అనేది స్మోకింగ్ లాంటిది అని. అట్లీస్ట్ 15 మినిట్స్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారన్నా లేచి అట్లా కదిలిచ్చి కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఒకవేళ టీవీ చూస్తున్నా, మూవీ చూస్తున్నారు 3 గంటలు కదలకుండా, అట్లీస్ట్ అరగంటకు ఒకసారి లేచి మళ్ళీ కూర్చొని చూడండి, కొంచెం కదిలిచ్చి బాడీని. ఓకేనా. సో అది. ఓకే, సో బ్యాక్ వస్తే కొన్ని కొన్ని క్వశ్చన్లు కవర్ అవుతున్నాయి కదా ఇప్పుడు. నిజంగా ఏ ఫుడ్ బెటర్ కదా, అక్కడ కదా స్టార్ట్ అయినాం క్వశ్చన్. ఓకే, సైన్స్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది కానీ అర్థమైతే మీకు ఏ ఫుడ్ తింటే మీరు ఎక్కువ వెయిట్ లూజ్ అవుతారు అనేది క్లారిటీ. అంటే అదొక టిప్ లాగా అనుకోండి. ఏంటది అంటే టీఈఎఫ్ అంటాం, థర్మల్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. అంటే ఏంది? ఇప్పుడు నేను తింటున్నా, కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఫ్యాట్ మూడు తింటున్నా. ఏ ఫుడ్ అరిగేదానికి కూడా ఎనర్జీ ఖర్చు అవుతుందా? అరిగించాలి కదా. ఇప్పుడు మిక్సీ వేస్తే కరెంట్ బిల్ రాదా? వస్తుంది. మిక్సీనో గ్రైండర్ వేస్తే అదేవిధంగా మనం ఫుడ్ని అరిగించేదానికి కూడా కొద్దిగా ఎనర్జీ కావాలన్నా. ఓకే, ఫ్యాట్ అనేది లీస్ట్. అంటే నేను 1 గ్రామ్ ఫ్యాట్ తీసుకుంటే నాకు 9 క్యాలరీలు వస్తుంది. కానీ దాన్ని అరిగించేదానికి ఆ ఫ్యాట్ని ఎంత ఖర్చుగా అవుతుంది? ఆ 9 క్యాలరీలు అంటే 3%. అర్థమవుతుంది, మ్యాక్సిమం 3%. అంటే దాని మీనింగ్ ఏంది? 0.27 క్యాలరీస్ కూడా ఖర్చు పెట్టాను నేను. 0.3 క్యాలరీస్ కూడా ఖర్చు కాదు. అంటే దాని మీనింగ్ ఏంటి? నాకు 8.7 క్యాలరీస్ వచ్చేస్తుంది ఫ్యాట్ తింటే. నెట్ నెట్ ఏంది? నేను 10 క్యాలరీలు తింటే దానికి అరుగుదలకి ఎంత అవుతుందో 100 అనుకుందాం, పోనీ నంబర్ బాగుంటుంది. నేను 100 క్యాలరీస్ తింటే ఓకే 97 క్యాలరీస్ ఎనర్జీ వచ్చేస్తుంది నా బాడీకి. ఎందుకంటే ఓన్లీ 3%, ఫ్యాట్ని అరిగించేదానికి బట్టే ఖర్చు. అదే నేను కార్బోహైడ్రేట్ తిన్నాను అనుకోండి, పిండి పదార్థాలు, 100 క్యాలరీలు తింటే దాన్ని అరిగించేదానికి బాడీకి మ్యాక్సిమం ఎంత అంటే 10%. అంటే 90 క్యాలరీలు నా బాడీకి వచ్చినట్టు నెట్. ఓకే, అదే ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, టీఈఎఫ్ అనేది 30%. అంటే దాని మీనింగ్ ఏంటి? నేను 100 గ్రాముల ప్రోటీన్ తింటే ఓకే నాకు 100 క్యాలరీలు ప్రోటీన్ తింటే, 100 క్యాలరీలు వచ్చేటట్టు ప్రోటీన్ తింటే నాకు 70 క్యాలరీలు వస్తాయి నెట్. ఎందుకంటే దాన్ని అరిగించేదానికి ఎక్కువ ఎనర్జీ కావాలా, 30%. ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఏ ఫుడ్ తింటే నెట్ క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ప్రోటీన్లో ఉంటాయి. ఓకే, వెన్ కంపేర్డ్ టు. ఓకే, సో ప్రోటీన్ స్పైక్, ఇన్సులిన్ స్పైక్ దేంట్లో తక్కువ ఉంటుంది? ఫ్యాట్లో కూడా తక్కువ ఉంటుంది. బట్ ప్రోటీన్ అనేది బెస్ట్ ఫుడ్ లాగా దేనికి? థర్మల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే నెట్ క్యాలరీస్ తక్కువ వస్తాయి. ప్లస్ డైజెషన్ ప్రాసెస్ కొద్దిగా లేట్. మీకు అర్థమవుతుంది లేట్ అంటే ఏంటి? ఇమీడియట్గా టక్ అని డైజెస్ట్ అయ్యి టక్ అని గ్లూకోజ్ యాడ్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? స్లోగా యాడ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మీరు ప్రోటీన్ తిన్న రోజు ఆకలి క్రేవింగ్స్ అంటే ఎక్కువసేపు ఆకలితో ఉండరు, ఆకలి తొందరగా వేయదు మళ్ళీ. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. ప్రోటీన్ తీసుకోవడం, వెయిట్ లాస్లో ప్రోటీన్ అనేది ఎంత అద్భుతమైన రోల్ ప్లే చేస్తుంది మీకు అని. అంటే మీకు సెటైటీ అంటాం కదా, ఆకలి లేకుండా చేస్తుంది. ఓకే, ప్లస్ ఫుల్గా ఉంచుతుంది. ఓకే, ప్లస్ నెట్ కార్బ్స్ తక్కువ వస్తాయి, నెట్ క్యాలరీస్ తక్కువ వస్తాయి, డైజెషన్ లేట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ అడ్వాంటేజెస్. అండ్ ఇన్సులిన్ స్పైక్ కూడా తక్కువే ఉంటుంది, మినిమంలోనే ఉంటుంది. సో అందుకనే వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు
ఫోకస్ చేయాల్సిన ఫుడ్స్ ప్రోటీను, ఫ్యాట్, ఈ రెండింటిని కూడా మనం ఫోకస్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా కాలేదా? ఎస్సా నోనా? ఇంకేమైనా డౌట్ ఉందా దాని మీద? ఓకే, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు? ఎస్సా? ఓకే. ఓకే, క్రేవింగ్స్ గురించి కూడా అడిగినారు కదా, సో ఇది ఒక క్వశ్చన్. ఓకే, నేను అంటే లైన్గా చదువుకుంటూ వెళ్తున్నా, ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయో చూద్దాం ఎంతవరకు మనం టైం దాన్ని బట్టి. ఓకే, క్రేవింగ్స్ గురించి అడిగినారు. క్రేవింగ్స్ అంటే ఏంటి అంటే మీకు తినాలనిపించడం మళ్ళీ మళ్ళీ అనుకోండి. కొంతమందికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటుంది, కొంతమందికి ఫుల్గా తిన్నాను ఇప్పుడే 1 అవర్ అయింది మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తినమంటుంది బాడీ. ఫస్ట్ మీరు బాడీలో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. తినమంటుందా తాగమంటుందా అనేది కూడా క్లారిటీ ఉండాలి. దాహం ఏమన్నా వేస్తుందా? లేదు ఫుడ్ ఏనా అడుగుతుంది బాడీ. ఎలా తెలుస్తుంది? ఓ పని చేయండి, ఈసారి నుంచి మీకు దాహం వేసిన ప్రతిసారి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగండి. బాటిల్ ఉంటే ఒక 4-5 గుటకలో ఒక పావు లీటర్ వాటర్ తాగిన తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. అయినా కూడా ఉంటే ఆకలి అంటే అది ఆకలి అని అర్థం. అర్థమవుతుందా? ఆకలికి దాహం కూడా చాలా మందికి తేడా తెలియదు. బాడీని క్రేవ్ చేయకూడదు అంటే హైడ్రేట్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఓకే, ఒకేసారి లీటర్ తాగేయడం బెటరా, కొద్ది కొద్దిగా ఆ లీటర్ని తాగుతూ ఉండడం బెటరా అంటే కొద్ది కొద్దిగా తాగుతూ ఉండడమే బెటర్. అర్థమవుతుందా? ఒకేసారి తాగితే ఏమవుతుంది? కరెక్ట్గా హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్ లోపల మీరు యూరినేషన్కి వెళ్ళి వస్తారు అంతే. అర్థమవుతుందా? బాడీని ఏది కూడా ఓవర్గా ఇస్తే ఇమీడియట్గా వాడుకోలేదు. ఓకే, కొద్ది కొద్దిగా తాగుతూ ఉండడం. ఒక కుక్కో 2 కుక్కలో తాగుతూ ఉన్నారనుకోండి. ఓకే, వాటర్ యువర్ బాడీ అని చాలా యాప్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు వెల్సెన్స్లో ఇప్పుడు మేము కూడా యాప్లో దాన్ని ఆ రిమైండర్స్ తీసుకొచ్చినాం, యాప్లో రాబోతున్నాయి అంటే అప్డేట్లో. సో దట్ ఏమవుతుందంటే మనం ఎవ్రీ 15 మినిట్స్కి ఒక అలారం. అలారం కొట్టినప్పుడు గుర్తొస్తుంది, నీళ్ళు తాగుతారు, ఆడ పెడతారు అంతే, ఇంకేం లేదు, అంతే అలారం. మళ్ళీ ఇంకో 15 మినిట్స్కి మళ్ళీ ఇంకా రింగ్ వచ్చింది అనుకోండి, మీరు వాటర్ తాగుతారు అంటే గుర్తు చేయడానికి మనకు. అర్థమైందా? సో క్రేవింగ్స్ అంటే ఏంటంటే మీ బాడీ తిన్నాక మళ్ళీ అడుగుతుంది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ గురించి అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఏంటి ఇన్సులిన్ స్పైక్ అంటే అన్ని ఫుడ్లకి ఒకే రకమైన గ్లూకోజ్ యాడ్ కాదు. నేను ఇంతకుముందు చెప్పాను, మీరు ప్రోటీన్ తిన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చికెన్ తిన్నాను, ఒక 2 గంటలు పడుతుంది అనుకోండి చికెన్ మొత్తం అరిగి అది గ్లూకోజ్గా మారడానికి. ఓకే, 2 అవర్స్ పడుతుంది అనుకుందాం. ఈ 2 అవర్స్లో కొద్ది కొద్దిగా అరుగుతుంటుందా? సో ఇన్సులిన్ కూడా లైట్గా తయారవుతూ ఉంటుంది, అంటే ఇన్సులిన్ లైట్గా పెరిగి అట్లా ఉండి తగ్గిపోతుంది. ఓకే, తేనె అన్నిటికంటే ఫాస్టెస్ట్ స్పైక్ వస్తుంది. ఎందుకు? అది డైజెషనే కాదు, డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోతుంది హనీ అనేది. నేను హనీ తీసుకున్నా, స్పైక్ పీక్లోకి వెళ్తుంది, ఇన్సులిన్ సర్రని పెరుగుతుంది, సర్రని తగ్గిపోతుంది. మీకు అర్థమైందా? ఒక మౌంటైన్ లాగా అనుకోండి, వీని తిప్పిచ్చేస్తే అట్టో అట్లా అంత అంత స్పైక్ వెళ్తుంది ఇన్సులిన్, మళ్ళీ అదే స్పీడ్తో తగ్గిపోతుంది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమంటే మనం సెలెక్ట్ చేసుకునే ఫుడ్స్, మనం తినే ఫుడ్స్ స్లోగా డైజెస్ట్ అయ్యేటివి, కొద్ది కొద్దిగా గ్లూకోజ్ యాడ్ అయ్యేటివి. దానివల్ల ఏమవుతుంది? ఇన్సులిన్ కూడా కొద్ది కొద్దిగానే రిలీజ్ అవుతుంది బాడీలో. అలాంటి ఫుడ్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు క్రేవింగ్స్ లేకుండా చేసుకోవచ్చు. వెయిట్ లాస్కి కూడా ఇది ఒక అద్భుతమైన టిప్ లాగా. అర్థమవుతుందా? లేదు మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ షుగరో తిన్నారు, ఏమవుతుంది? ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్ తాగారు, థమ్సప్పో, స్ప్రైటో, మాజానో ఏదో తాగినారు, ఒక 50 గ్రాముల షుగర్ యాడ్ చేసినారు. ఎంతసేపు తాగుతారు కూల్ డ్రింకు? 5 మినిట్స్ మ్యాక్సిమం. 5 మినిట్స్లో ఎంత యాడ్ చేసినాం? 50 గ్రాములు యాడ్ చేసినాం అనుకోండి షుగర్. ఓకే, అంటే విపరీతమైన గ్లూకోజ్ యాడ్ చేసినట్టు బ్లడ్లో. ఎప్పుడైతే ఇమీడియట్గా ఒక 50 గ్రాములు, అదే 50 గ్రాములు షుగరు మీరు నాన్ వెజ్ నుంచో లేదంటే కాంప్లెక్స్ కాప్స్ నుంచో ఇవ్వాలంటే 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఎందుకంటే అది నిదానంగా అరిగి కొంచెం 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 యాడ్ అవుతుంటుంది బ్లడ్లో. అర్థమవుతుందా? బట్ కూల్ డ్రింక్ అనేది అలా కాదు, ఇమ్మీడియట్గా 5 నిమిషాల గ్యాప్లో మీరు 50 గ్రాములు యాడ్ చేసేసినారు. సో ఇన్సులిన్ పీక్లోకి వెళ్తుంది. ఇన్సులిన్ పీక్ అయినప్పుడు ఏం జరుగుతుంది? బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని అంతా సెల్లోకి పంపించడానికి ట్రై చేస్తుంది, లేదు ఫ్యాట్గా మార్చేస్తుంది ఫాస్ట్గా. ఎందుకంటే ఎక్కువ ఉంది కదా, స్పైక్ ఉంది కదా, టకటక ఫ్యాట్గా మార్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి, పడిపోతాయి. ఒక లెవెల్ కంటే పడిపోయిందంటే ఏమవుతుంది? బాడీ ఇంకో మెకానిజం యాక్టివేట్ అవుతుంది, గ్రెలిన్ అనే హార్మోన్. అది ఆకలిని చెప్పే హార్మోన్, క్రేవింగ్స్ని చెప్పే హార్మోన్. బాడీ దాన్ని తయారు చేయడం మొదలు పెడుతుంది. మీకు అర్థమైందా? ఉన్నింది కదా, తిన్నాం కదా, ఉండాలి కదా గ్లూకోజ్ అంటే. ఇన్సులిన్ స్పైక్ అవడం వల్ల ఎక్కువ మంది వచ్చేసినారు అనుకోండి హెల్ప్ చేయడానికి, 5 నిమిషాల్లో సర్దేస్తారు ఇల్లు ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత వాళ్ళకి పని లేదు. అప్పుడు బాడీ అడుగుతుంది ఇంకొంచెం పంపించు, రెడీగా ఉన్నారు ఇల్లు సర్దే వాళ్ళని. మీకు అర్థమైందా? మార్చేదానికి ఇన్సులిన్ ఎక్కువ ఉంది కాబట్టి
మీరు మళ్ళీ బాడీ అడుగుతుంది తినమని. ఎందుకంటే ఉన్న గ్లూకోజ్ అంతా ఫ్యాట్గా మార్చి పడేస్తుంది ఇన్సులిన్. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఒక లెవెల్ కంటే కూడా తగ్గిపోయినాయి ఆ స్పైక్ వల్ల. అర్థమవుతుందా? అందుకని అంటే మీకు ఎందుకు క్రేవింగ్స్ వస్తాయి అంటే, మీరు ఎంత ఎక్కువ రిఫైన్డ్ కార్బ్స్ తింటే, మీరు ఎంత ఎక్కువ సార్లు కూల్ డ్రింక్ తాగితే, ఎంత ఎక్కువ కేక్లు చాక్లెట్ తింటే అంత తొందరగా ఆకలేస్తుంది. రీజన్ స్పైక్, ఇన్సులిన్ స్పైక్. సో మరి దీన్ని ఏం చేయాలా? కాంప్లెక్స్ కార్బ్స్ ఉండేట్టుగా చూసుకోవాలా. మీరు తినే ఫుడ్కి ఫైబర్ని యాడ్ చేసుకోవాలా. ఓకే. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, జిఐ రైస్ అంటారు. ఓకే. ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో. మీ కోచెస్ని అడగండి, దే విల్ గైడ్ యూ. లో జిఐ రైస్ అంటే ఏంటంటే, రెగ్యులర్ రైస్ ఒక 70 యూనిట్స్ పెరుగుతుంది అనుకోండి ఇన్సులిన్ మీరు తింటే, జిఐ రైస్ 30లోనో 20లోనో ఉంటుంది. అంటే అంత స్పైక్ రాదు, అంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది. సస్టైన్డ్ రిలీజ్ అంటాం, స్లోగా ఒక్కొక్కరో రిలీజ్ అవుతూ ఉంటుంది గ్లూకోజ్ బ్లడ్లో. సో అలాంటి ఫుడ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. అర్థమవుతుందా మీకు? ఎస్సా నోనా? అర్థమైందా? ఓకే. సో లో గ్లై లో జిఐ రైస్ అనేది ఈవెన్ డయాబెటిక్ పీపుల్ మెయింటెనెన్స్లో ఉండాలి. డయాబెటీస్ని మీరు ఆల్రెడీ మనం డయాబెటీస్ డిస్కస్ చేసినాం, టైప్ 1 టైప్ 2. డయాబెటీస్ని రివర్స్ చేసుకోవాలా, రెమిషన్ అంటాం, కంప్లీట్గా బ్యాక్ తెచ్చుకోవాలా, నార్మల్ అయిపోవాలా అనుకునేది ఒక పద్ధతి అయితే, ఉన్నదాన్నే కంట్రోల్ చేసుకుందాం అనేది రెండో పద్ధతి. అది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలా మీరు దేంట్లో ఉండాలనుకుంటున్నారని. ఓకే. కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు, రెమిషన్ చేసుకోవచ్చు, ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. చేసుకున్న తర్వాత మళ్ళీ రాదా? ఎందుకు రాదు? మీరు కింద పడ్డారు, చెయ్యి ఇరిగింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, పట్టు కట్టాడు, ఒక నెల 2 నెలలో 3 నెలలకు బాగా అయిపోతుంది కదా. ఎందుకంటే న్యాచురల్గా బాడీనే హీల్ చేసేసుకుంటుంది, అది ఇచ్చేసుకుంటుంది. ఎక్కడ ఇరిగిందో అక్కడ కాల్షియం బాగా తిన్నారంటే, వైటమిన్ డి కాల్షియము రెస్ట్లో ఉన్నారంటే ఆటోమేటిక్గా అతుక్కునేస్తుంది. బోన్కున్న ప్రాపర్టీని అదే అదే రిపేర్ అయిపోతుంది. మన బాడీ మ్యాక్సిమం అదే చేసుకుంటుంది, కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాం మనం. ఓకేనా? సో కాకపోతే డాక్టర్ని అడిగారు అనుకో, మళ్ళీ పడతాను డాక్టర్ రేపు, నెక్స్ట్ వీక్ పడదాం అనుకుంటున్నాను, ఎరగదంటారా ఏమంటారని. పడితే ఎరగతుందని చెప్తాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఓకే. సో ఏది అంటే ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు వచ్చి ఉంటుంది, వెయిట్ ఎందుకు పెరిగి ఉంటాము? ఫర్ ఎగ్జాంపుల్ మన రూము పిచ్చి పిచ్చిగా ఎందుకు తయారై ఉంటుంది? సరే సర్దేసినారు, మళ్ళీ 2-3 నెలలకు మళ్ళీ అయిపోదా అట్లే? అలవాట్లు మార్చుకోకపోతే కదా. సేమ్ థింగ్ ఇక్కడ డయాబెటీస్ మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటే డెఫినెట్గా వస్తుంది. లావు మళ్ళీ పెరగం సార్ డైట్ చేసినాక. చాలా మంది అడుగున్నారు ఆ క్వశ్చన్. ఇప్పుడు బాగానే ఉంది, మీరు చెప్పినట్టన్నీ పాటిస్తాం, తర్వాత ఎట్లా అని, ఎన్ని రోజులు చేయాలి ఎట్లా అని. అది ఎన్ని రోజులు పళ్ళు తోమాలా, ఎన్ని రోజులు స్నానం చేయాలన్నట్టు ఉంటుంది. మనం బతికినన్ని రోజులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలా, నీళ్లు తాగాల ఎన్ని రోజులు తాగాలా అని అడగకూడదు. గాలి పీల్చాలా ఎన్ని రోజులు, బతికినన్ని రోజులు. స్నానం ఎన్ని రోజులు చేయాలా, బతికినన్ని రోజులు. పళ్ళు ఎన్ని రోజులు తోమాలా. జాగ్రత్తలు మన బాడీకి సంబంధించి జాగ్రత్తలు ఎన్ని రోజులు. మీరు బైకో కారో కొనుక్కుంటే తుడుచుకోరా, సర్వీసింగ్ ఇరా, క్లీన్ చేసుకోరా. బాడీకి కూడా అంతే కదా, బాడీని ఎందుకు వదిలేస్తాము? అర్థమవుతుందని చెప్పేది. అది రెగ్యులర్ మెయింటెనెన్స్. మనమైనా మనిషి అయినా కూడా రెగ్యులర్గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుంది? పెద్ద ప్రాబ్లం వస్తుంది. సర్వీస్ చేయకుండా ఉంటే ఏమవుతుంది? పార్ట్స్ పోతాయి. అప్పుడు 30,000 50,000 1,00,000 బిల్లు వేస్తే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది, ఒరే జాగ్రత్తలు తీసుకోకపోతే ఇట్లుంటుందని. బాడీకైనా అంతే. బాడీకి ఇంకొంచెం ఎక్కువ వేస్తారు, 5,00,000 10,00,000 20,00,000. ఇప్పుడు ఎంతైనా చాలదు ఇప్పుడు. అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది మెయింటెనెన్స్లో, మీరు బ్యాక్ తెచ్చుకున్నారు హెల్త్ని, ఐడిల్ వెయిట్లోకి వచ్చినారు, అట్లా తినకుండా ఉండలేంగా. కార్బోహైడ్రేట్స్ డెఫినెట్గా, రైస్ అంటే ఇష్టం ఉంటుంది, ప్రాణం ఉంటుంది కొంతమందికి. నేను ఏమైనా వదిలేస్తాను కానీ, ఓకే, రైస్ని వదలనే బ్యాచ్ కూడా ఉంటుంది. డెఫినెట్గా తినండి, బట్ ఐడిల్లోకి రావాలి ఫస్ట్. గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ తెచ్చుకోవాలి, తర్వాత ఎస్ అన్నీ తినొచ్చు. బట్ అది తినేటప్పుడు ఎలాంటి రైస్ తింటే బెటర్ అన్నప్పుడు, ఓకే, మనకి ఇక్కడ అర్థం కావాల్సింది జిఐ రైస్ హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందా? లో జిఐ రైస్ అంటారు. డెఫినెట్గా కాస్ట్ ఉంటుంది, ప్రాసెస్ కదా అది. ఓకే. మామూలు రైస్ కంటే అది బెటర్గా ఉంటుంది ఎప్పుడు. బట్ ఉంది కదా అని ఎంత పడితే అంత తినకుండా లిమిట్గానే తినాలా రైస్ క్వాంటిటీ. కూరలు ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? కూరలు ఎక్కువ తినాలంటే ఏం చేయాలా? సాల్ట్ కారం తగ్గించుకోవాలా కూరల్లో. సో ఎక్కువ కలుపుకుంటారు ఆటోమేటిక్గా. ఓకే. సో ఇంకొకరు ఎవరో సాల్ట్ గురించి అడిగినారు. ఓకే. తగ్గిస్తే మంచిదా, పెంచితే తగ్గిస్తేనే మంచిది ఎప్పుడైనా కూడా. పెంచితే మంచిదని ఎందుకంటాం? ఓకే. సింపుల్ టిప్ ఏమంటే సాల్ట్ తగ్గించుకోవడానికి, మీకు పాతకాలంలో మీకు ఐడియా ఉంటే ఇప్పుడు కూడా కొన్ని ఇళ్లలో చేస్తారు అట్లా. ఓకే. ఆకులో సాల్ట్ వడ్డిస్తారు, అరిటాకులో ఒక సాల్ట్ ఒక మూల పెడతారు. అంటే దాని మీనింగ్ ఏమంటే, మీకు సరిపోకపోతే వేసుకోండి అని అర్థం. ఓకే. కూరల్లో వేయరు. అర్థమవుతుందా? కూరల్లో తాలింపులో చాలా తక్కువ ఉంటుంది. ఓకే. మీరు ఆ సాల్ట్ కలుపుకొని ఎంత కావాలంటే అంత తినచ్చు. ఇప్పుడు మీరు వంటలు చేసేటప్పుడు కూడా గమనిస్తే, ఒక కూరలో వేయాలంటే 2 స్పూన్లు 3 స్పూన్లు వేసేస్తారు కూర అయ్యే లోపల కదా.
అదే మీరు అక్కడ వేయకుండా ఆకులో పెట్టుకున్న తర్వాత అంటే ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దాని మీద చల్లుకున్నారనుకోండి, చాలా తక్కువ సాల్ట్ అవుతుంది, 1/4 సాల్ట్తో నడిపేయచ్చు బండి. ఓకే. పప్పు లోపల సెల్లు లోపలికి ప్రతి మెతుకు లోపలికి ప్రతి పప్పు దినుసు లోపలికి సాల్ట్ పోవాల్సిన అవసరం లే. మనం బాయిల్ చేసేటప్పుడే వేసేసి టేస్టీగా ఉంటుందని. ఓకే. నాలుగుకి తగిలితే చాలు, లోపలంతా పప్పు లోపలంతా ఉండాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు. ఓకే. సో బెటర్ సాల్ట్ ఇంటేక్ తగ్గించాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి? బీపీ పేషెంట్స్ ఉన్నారు, లేదు ఎవరైనా సాల్ట్ తగ్గించడం మంచిదే. అర్థమైంది. అటెండ్ పూర్తిగా తగ్గించొద్దు. ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు, చెమట ఎక్కువ పట్టేవాళ్ళు డెఫినెట్గా తీసుకోవాలి ఎక్కువ. ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి బాడీలో నుంచి. ఓకే. కాబట్టి మనం ఎక్కువ ఇవ్వాలి. ఓవర్ హైడ్రేట్ చేసే వాళ్ళకి కూడా ఉత్త వాటరే తాగడం వల్ల మీకేం ఉపయోగం ఉండదు. అట్లీస్ట్ హ్యావ్ సమ్ పించ్ ఆఫ్ సాల్ట్, లెమన్ వాటర్ కానీ సాల్ట్ కానీ అలా యాడ్ చేసుకోవడం వల్ల బెటర్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్లేట్లో పెట్టుకున్నాక చల్లుకున్నారనుకోండి, చాలా తక్కువ 1/4 సాల్ట్తోనే నడిపేయచ్చు బండి. ఓకేనా? డన్. సో ఇంకొకరు అడుగున్నారు లైక్ బ్రౌన్ రైస్ మంచిదా, వైట్ రైస్ మంచిదా? రెండు ఒకటే, తేడా ఏంటంటే బ్రౌన్ రైస్లో ఆ పొట్టులో బి కాంప్లెక్స్ ఎక్కువ వస్తుంది, ఫైబర్ ఎక్కువ వస్తుంది. అవి తీసేసినామంటే మైదాకి రైస్కి పెద్ద తేడా ఉండదు. ఓకే. వైట్ రైస్ వల్ల నిజంగా చెప్పాలంటే ఏం బెనిఫిట్స్ ఉండవు, కొత్త కార్బోహైడ్రేట్ తప్ప. ఓకే. 100 గ్రాములకి ఒక 2 గ్రాములు కూడా రాదు ప్రోటీన్, అంత దారుణంగా ఉంటుంది. బ్రౌన్ రైస్ అనుకోండి డెఫినెట్గా వైట్ రైస్ కంటే బెటర్. ఇంకొకరు ఏం అడిగినారంటే మిల్లెట్స్ బెటరా, బ్రౌన్ రైస్ బెటరా అని అడిగినారు. ఓకే. సో మిల్లెట్సే బెటర్. ఎందుకు? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే వైట్ రైస్ తొందరగా అరిగిపోద్ది, బ్రౌన్ రైస్ కొంచెం లేటు, మిల్లెట్స్ చాలా లేటు, నిదానంగా అరుగుతుంది. అంటే గ్లూకోజ్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యాడ్ అవుతుంటుంది. అంటే లో జీఐ ఫార్ములా అనుకుంటాం కదా, సో అది మిల్లెట్స్కి వర్క్ చేస్తుంది. ఓకే. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంది మిల్లెట్స్ వల్ల? ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫైబర్ ఎక్కువ ఉంటే అరుగుదల లేట్ అవుతుంది, అంటే డైజెషన్ లేటు, గ్లూకోజ్ యాడ్ అయ్యేది కూడా లేట్గా యాడ్ అవుతుంది. సో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మనకు తెలుసు ప్రోటీన్ చాలా అవసరం, మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి మిల్లెట్స్లో. అర్థమవుతుందా? పురుగుల మందులు కెమికల్స్ పెద్దగా వాడరు మిల్లెట్స్కి, ఊరికి ఎక్కడ చల్లినా మొలిసిపోతాయి అవి. మీకు అర్థమవుతుందా? సో కాబట్టి మిల్లెట్స్ పండించే వాళ్ళు అది పనిగా ఎరువులు వేయడము అలాంటివి, పురుగుల మందులు అలాంటివి జరగదు జనరల్గా, తక్కువ వెన్ కంపేర్ టు రైస్. కానీ గోధుమలు టాపు. గోధుమలు ఇండియాలో ఏ ఫుడ్లో ఎక్కువ ఎరువులు వాడతారంటే గోధుమలు. అర్థమవుతుందా? నేను చెప్పేది కాదు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఇస్తున్న రికార్డ్స్ చెప్తున్నాను నేను. ఓకేనా? సో రైస్ కూడా అంతే ఆల్మోస్ట్. ఎందుకంటే ఎక్కువ పండించేయాలా, తక్కువ పొలంలో ఎక్కువ పండాలా, అది పాయింట్. అందుకని ఎరువుల మీదనే పండిస్తున్నాం, నేల మీద కూడా కాదు. అర్థమవుతుంది. సో అది. సో ప్లస్ గ్లూటెన్ అనేది ఉండదు, గ్లూటెన్ ఫ్రీ మిల్లెట్స్ అన్నీ కూడా. సో అదొక అడ్వాంటేజ్. ఓకే. గట్ బ్యాక్టీరియాకి ఫర్మెంటేషన్ అంటాం, మీకు అర్థం కాగలిగితే. ఓకే. ఎందుకని మిల్లెట్స్ తింటే ఆకలేదు ఫాస్ట్గా అంటే, గట్ బ్యాక్టీరియా ఫైబర్ని ఫర్మెంట్ చేసుకొని ఎందుకు ఆకలి ఉండదు అంటే, సటైటీ ఎందుకు పెరుగుతుంది అంటే, షార్ట్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఓకే. ఇది కొంచెం డెప్త్, బట్ అంత అవసరం ఉండదు, మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకనేది ఏముందిలే, తినేస్తే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి ఫైబర్ ఫర్మెంటేషన్లో. సో అది సటైటీని పెంచుతాయి. సటైటీ అంటే మీకు ఆకలిని తగ్గిస్తాయని, కడుపు ఫుల్గా ఉంచుతుంది. అర్థమవుతుందా? సో ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తిన్నప్పుడు ఏమవుతుందంటే మీ జిఐ ట్రాక్ అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ అంటాం, మన పేగులు ఇదంతా కూడా. ఓకే. అక్కడ రెండు హార్మోన్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇవి. GLP-1 అనే హార్మోను, పెప్టైడ్ వైవే అంటారు. ఓకే. ఈ హార్మోన్స్ అనేటివి మీ బ్రెయిన్కి సిగ్నల్ పంపించినట్టు, అంటే కడుపు ఫుల్ అయిపోయింది ఇంకా తినాల్సిన అవసరం లేదు అని. ఆ సిగ్నల్ పంపించడం కూడా ఇంపార్టెంట్. మీరు మిల్లెట్స్ని ఐస్ క్రీమ్ తిన్నట్టు చప్పరించలేరు, బాగా నమలాల. మీకు అర్థమవుతుందా? ఉడకబెట్టేటప్పుడే మరీ మన వాళ్ళు పొంగల్లాగా చేసేసుకుంటున్నారు. ఒకవేళ అలా చేసినా కూడా మీరు బాగా ఎక్కువసార్లు నమలాల్సి వస్తుంది. మీరు ఎంత ఎక్కువసార్లు నమిలితే బ్రెయిన్కి అంత సిగ్నల్, అంత ఎక్కువ తినేసినట్టు ఫీల్ అవుతుంది బ్రెయిన్ కూడా. అర్థమవుతుందా? సో ఫుల్ అనేది కావాలంటే ఇది ఇంపార్టెంట్. ఓకే. అర్థమైందా లేదా? ఓకే. ఇంకొకరు అడుగున్నారు, అంటే మిల్లెట్స్ డెఫినెట్గా మంచిది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే. బట్ మిల్లెట్స్ తినేసి డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా, లేదా పీసీఓడి అలా కాదు. మెయింటెనెన్స్లో ఎస్ గుడ్, అంతా హెల్తీగా ఉన్నప్పుడు డెఫినెట్గా అవి కావాలా. బట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం దాని మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు సప్లిమెంట్ గురించి కూడా నన్ను ఎవరో అడుగున్నారు. ఓకే. అది కూడా ఉంది ఒక క్వశ్చన్. ఓకే. ఫుడ్లో నుంచి ఇవ్వలేమా అన్ని సప్లిమెంట్ సపోర్ట్ కావాలంటే, సింపుల్ ఎగ్జాంపుల్ వైటమిన్ డీనే తీసుకుందాం. లేదు మీరు ఐరన్ తక్కువ ఉంది బ్లడ్లో, ఎందుకుంటుంది? మనం అన్నీ తినింటే ఎందుకుంటుంది తక్కువ చెప్పండి?
సరే ఇప్పుడు పెంచాలా? 8, 9 ఉంది. 12, 13కి తీసుకురావాలా ఐరన్? బ్లడ్ పెంచాలా? ఎంత తింటే పెరుగుతది? మెయింటైన్ చేయడం ఈజీ. మెయింటైన్ చేయడం అంటే ఎట్లా? ఆల్రెడీ మీకు 12, 13 ఉంది. తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలా? వారానికోసారి పాలకూర, వారానికోసారి తోటకూర, నాన్ వెజ్ తినేవాళ్ళైతే వారానికోసారి లివరు, ఓకే, గుమ్మడి గింజలు మామూలుగా రెగ్యులర్గా వేయించి పెట్టుకొని రోజు 2, 3 స్పూన్లు తింటూ ఉంటాయి తినేటప్పుడు. సో డెఫినెట్గా మెయింటైన్ అయిపోతుంది, తగ్గకుండా ఉంటుంది. ఓకే. కాకపోతే 8-12కి తీసుకెళ్ళాలంటే ఎక్కువ తినాలి క్వాంటిటీ. అర్థమవుతుందా? సో రోజు తింటే పాలకూర కానీ తోటకూర కానీ లివర్ అట్లీస్ట్ 2-3 రోజులు వారంలో ఇట్లా ఎక్కువ క్వాంటిటీ కూడా ఎక్కువ తినాలి. అలా తింటూ వస్తే స్లోగా పెరుగుతుంది. అది ప్రాక్టికల్గా పాసిబుల్. ఐరన్ కోసమే అవన్నీ తింటే మిగతావన్నీ ఫైబర్ కోసం ఏం తినాలి, ప్రోటీన్ కోసం ఏం తినాలి, మీకు అర్థమవుతుందా? సో అందుకని ఎప్పుడు కూడా డెఫిషియన్సీ ఉండేటప్పుడు ఏం చేయాలంటే సపోర్ట్ తీసుకోవాలా. సపోర్ట్ తీసుకొని 8-12 తెచ్చేదాకా సప్లిమెంట్ సపోర్ట్ కావాలా. 12కి వచ్చినాక ఇంకా అవసరం లేదు, బాగా అర్థం చేసుకోండి. 12కి వస్తే మీరు ఫుడ్లో నుంచి ఇవి మెయింటైన్ చేస్తే ఇంకా పర్మనెంట్గా మెయింటైన్ అయిపోతుంది. లేదు మీరు మళ్ళీ మెయింటైన్ చేయాలా, మళ్ళీ 8కి పోయింది, ఏం నేర్చుకోలేడు మనం తినట్లేదు ప్రాపర్గా, అలవాట్లు మార్చుకోకుండానే అది అలా ఎందుకు లేదు అని ఆలోచిస్తున్నాం. అప్పుడు ఏం చేయాలా? అవి నా వల్ల కాదులే అబ్బాయి మెయింటైన్ చేయడం అంటే ఏం చేయొచ్చు? సప్లిమెంట్ కంటిన్యూగా వాడుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ చాయిసెస్ చెప్తున్నాను నేను, మల్టిపుల్ చాయిసెస్. బట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, డెఫిషియన్సీని ఫిల్ చేయాలంటే డెఫినెట్గా వీ నీడ్ ఏ సప్లిమెంట్ సపోర్ట్. ఎందుకంటే ఫుడ్లో అంతంత క్వాలిటీ మీరు తినలేరు. అంత తిన్నా అరగాల దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోటీన్ కావాలా, 100కి 2 గ్రాముల ప్రోటీన్ వస్తుంది రైస్లో. సో నేను 20 గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలంటే ఎంత రైస్ తినాలా? కేజీ రైస్ తినాలా. కేజీ రైస్ తింటే ఎంత వెయిట్ పెరుగుతాను? 20 గ్రాముల ప్రోటీన్ వస్తుంది, బాగానే ఉంది. ఎంత కార్బోహైడ్రేట్ ఇస్తున్నా దీనికోసం? ఇది అర్థం చేసుకోవాలా. అదే ఎక్స్ట్రాక్ట్ అనుకోండి, దాంట్లో ఏమి ఎనర్జీ ఉండదు, క్యాలరీలు ఉండవు, ఏమి ఉండవు. ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేసి 4 కట్టలు తోటకూరలో ఎంత ఐరన్ ఉంటుందో అది చిన్న ట్యాబ్లెట్లో వచ్చింది అనుకోండి. ఎందుకు ఇది ఎప్పుడు దాకా వాడాలా? నేను ఆ డెఫిషియన్సీని ఫిల్ చేసుకునే దాకా సప్లిమెంట్ సపోర్ట్ అవసరం, తర్వాత అవసరం లేదు. అర్థమవుతుందా? ఒకవేళ నేను మెయింటైన్ చేయలేకపోతే అక్కడ మీకు క్లారిటీ రావాలా, అరే నా వల్ల కాదులే వైటమిన్ డి అనుకోండి, ఓకే, ఎండలోకి వెళ్తూ ఉండాలా. అది కుదరదబ్బా అనుకున్నప్పుడు వేసుకోవడమే టాబ్లెట్. రెండు చేయనంటే కుదరదు. మీకు అర్థమవుతుందా? బాడీ చేయాల్సింది చెప్పాల్సింది అప్పుడు చెప్తుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఇవ్వాలి, అవునా కాదా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇంకొకరు అడుగున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేది బెస్ట్ అయినా ఏమన్నా లూజ్ అవుతుందా? ఏమీ లూజ్ కాదు, తినచ్చు. అంటే నాన్ వెజ్ గురించి అడిగారు వీళ్ళు. ఫిష్ పెట్టుకొని తినచ్చని. ఫిష్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే, ఓకే, డీప్లో పెట్టుకుంటే డెఫినెట్గా వాడుకోవచ్చు, ఏమీ నష్టం లేదు. ఎందుకంటే ఆడ విటమిన్స్ మినరల్స్ కోసం తినట్లా, మనం ప్రోటీన్ కోసం తింటున్నాం. ప్రోటీన్ యాడికి పోతుంది? యాడికి పోదు. ఓకే. సంవత్సరాలు పెట్టుకొని తింటారు. ఓకే. యూఎస్లో ఇప్పుడు ఆడంతా ఇయర్స్ ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లో, మనకు అంత అవసరం లేదు. కానీ మ్యాక్సిమం ఒక 1 వీక్ టు 2 వీక్స్ లోపల తినేసేట్టుగా ప్లాన్ చేసుకోండి, అంతే. మ్యాక్సిమం 10-14 డేస్ అనుకోండి, అంతకు మించి పెట్టద్దు. ఓకే. అంతే తెచ్చుకోండి, తెచ్చుకునేటప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్లో 2 వీక్స్ మ్యాక్సిమం, అంతకు మించి ఏం కాదు. మీరు ఊరికి ఓపెన్ చేస్తే తగ్గుతా, కరెంట్ పోయి కరెంట్ వస్తా, టెంపరేచర్ తగ్గినప్పుడు ఓకే బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది కాబట్టి చెప్తాం. ఓకే. లేదు కరెంట్ అయిపోవట్లేదు బాగానే ఉంటుంది అంటే ఎస్, ఎన్ని రోజులైనా ఏం కాదు, ఏమవుతుంది? మీరు ఆ టెంపరేచర్ సెట్ చేసుకునే దాన్ని బట్టి డీప్ ఫ్రీజ్ది. ఓకే. సో బెటర్ ఏంటంటే, బెటర్ నాట్ టు క్రాస్ 2 వీక్స్ ఏదైనా ఫుడ్ మీరు పెట్టుకుంటే కూడా. ఓకే. ఓన్లీ నాన్ వెజ్ గురించి చెప్తున్నాను నేను, అన్నీ కాదు. అర్థమవుతుందా? సో రీహీట్ చేయడం ఓకేనా అంటే డెఫినెట్గా రీహీట్ చేయడం సేఫే. బట్ ఎలా రీహీట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. రీహీట్ చేయడం అంటే ఏంది? కూర వండారు, మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి